అలాగే ఇప్పుడు హీరోస్ కూడా మీరు హీరోలు అందరూ చేశారు. 'నాని' గారితో 2 సినిమాలు చేశారు. కానీ రెండో సినిమా తర్వాత మళ్ళీ ఎందుకు చేయలేదు ఇంకా సినిమా అంటే దానికి? లేదండి. 'నాని' గారితో డెఫినెట్‌గా నేను సినిమా చెయ్యాలి. నేను గూడా ఇంకా 'నాని' గారితో ఒక మంచి హిట్ ఇచ్చే సినిమా అనేది మొన్న ఆయనతో ఎక్స్‌ప్రెస్ చేశాను. నేను కూడా మంచి కథ కోసం చూస్తున్నాను. ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు. ఇప్పుడు 1, 2 మూవీస్ చేస్తున్నారు. డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ 'నాని' గారితో ప్లాన్ చేస్తాను. అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది. అంటే 'నాని' గారికిని ప్లస్ డైరెక్టర్ శివాకిని టక్ జగదీష్ ఓటీటీకి డైరెక్ట్‌గా ఇవ్వడం ఇష్టం లేదు థియేటర్ కాకుండా. అందువల్లే కొంచెం ఏమన్నా గ్యాప్ వచ్చింది అని ఒక టాక్. దాన్ని మీరు ఏమంటారు? లేదండి. నేను డెఫినెట్‌గా అప్పుడున్న పరిస్థితుల్లో 'నాని' గారికి ఎక్స్‌ప్లెయిన్ జరిగింది. ఆయన కూడా అప్పుడు సిట్యుయేషన్ మీరు చూస్తే మన సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా 'వెంకట్ బోయినపల్లి' గారి సినిమా కూడా ఇబ్బంది జరిగింది. అప్పుడు మీకు గుర్తుంటే అది మన తర్వాత అప్పుడే ఇంకా ఇష్యూ మీద ఇబ్బంది జరిగింది. అలాంటిది ఇంకా మన సినిమా 3 నెలల ముందు సినిమాకి ఎంత ఇబ్బంది పడతామనేది ఐడియా నాకు ఉంది కాబట్టే ఎళ్లి 'నాని' గారిని కన్విన్స్ చేయడం జరిగిందనమాట. సో మీరన్నట్టు డెఫినెట్‌గా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది గానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూసారుగా. అవును. అంటే 'నాని' గారి గురించి ఎందుకు అడిగానంటే ఇండస్ట్రీలో డైరెక్టర్ అంటే అనిల్ రావుపూడి ఫ్రెండ్లీ డైరెక్టర్. ఇప్పుడు ఎందుకంటే మనశంకర వరప్రసాద్ మీరు మేలో స్టార్ట్ చేశారు, సంక్రాంతి రిలీజ్ చేశారు. అవునండి. అలా హీరో 'నాని' గారు కూడా ఒక సినిమాకి డైరెక్ట్ ఇస్తే ఫినిష్ చేసి టక్కున ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతా ఉంటారు. అవునండి. అందుకని ఇద్దరు క్లబ్ చేశాడు, ఇద్దరితో పనిచేశారు కాబట్టి. అవును. ఈ సినిమా కూడా మీరు మేలో స్టార్ట్ చేశారు, అంత పెద్ద హీరోలు పెట్టిన కాస్టింగ్ తోటి. 6 నెలల్లో ఫినిష్ చేసి సంక్రాంతి కోసం కాన్ఫిడెన్స్ ఉందా అప్పుడు? ఈ మూవీ అండి. డెఫినెట్‌గా ఉందండి. ఎందుకంటే ముందు అనిల్ గారితో పనిచేసి ఉన్నాను. ఆయన ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం కూడా 6 నెలల్లో తీసి వచ్చారు. సో డెఫినెట్‌గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అక్కడ ఇక్కడ బాధలేదు. ఇంకా చాలామంది నేను కొంచెం ఈ స్ట్రైక్ వల్ల అట్లో కూర్చున్నప్పుడు కూడా మా పక్క ప్రొడ్యూసర్లు కూడా "నీకేం వరీ లేదులే మేమందరం ఇబ్బంది పడాలి. నీకు అనిల్ ఉన్నాడు కదా! నిన్ను సంక్రాంతి ఇచ్చేస్తాడు. మేము మా సినిమాలు ఎంత లేట్ అవుతాయో ఆలోచించుకోవాలన్నారు" కానీ అసలు ఏ మాత్రం డౌట్ లేదు నాకు. అంటే ఆ స్ట్రైక్ విషయంలో అప్పుడు ఇబ్బంది అయితే ఉంది కదా! డెఫినెట్‌గా అందరూ ఇబ్బంది పడ్డాం కదా! 1 ½ మంత్ అందరికీ పోయినట్టేగా సాలిడ్ టైము. మాకు కూడా మంచి టైం పోయింది కదా! అందుకనే కొంచెం లాస్ట్‌లో మేము పరిగెత్తాల్సి వచ్చింది.